ఎట్టకేలకు తెలంగాణలో కళ్యాణ లక్ష్మికి సంబంధించి శుభవార్త అనమాట. 1450 కోట్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 1450 కోట్లు కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. చాలా రోజుల నుంచి కళ్యాణ లక్ష్మికి సంబంధించి నిధులు డబ్బులు రావట్లేదు అని చెప్పి చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం 1450 కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది. రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కోసం 1450 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట. అయితే ఇలాగే విడివిడిగా విడుదల చేయడం అయితే జరిగింది. అటు బీసీలకు, ఇటు ఎస్సీలకు, అటు ఎస్టీలకు, ఇలా మిగిలిన వారికి, అటు ముస్లిం సోదరులకు, ఇలా అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ల వారీగా ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఎవరైతే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నిధులైతే విడుదలైతే కాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేటు. అటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.